జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీంద్ర సిఆర్పి కానిస్టేబుల్ని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది అడగడం అన్న హైట్ ఎంత ఉండాలి, ఎంత హైట్కు ఎంత వెయిట్ ఉండాలి, చాట్ ఏమైనా ఉందా లేదని అడగడం. అయితే రిక్రూట్మెంట్లో ఎస్ఎస్సి జీడీలో ఎలా అయితే చూస్తారో ఆ రిక్రూట్మెంట్ కాపీ నేను తీసుకొని రావడం జరిగింది. ఇది అనెక్సెడ్ 4 అని చెప్పేసి అన్నది. ఆ కాపీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రేపు మీకు ఫిజికల్ వెళ్ళేటప్పుడు మెడికల్లో కూడా హైట్ చూస్తారు, ఫిజికల్లో కూడా చూస్తారు హైట్. కాబట్టి ఫిజికల్ అయితే ఎవరు వెళ్తున్నారో వాళ్ళకు మెయిన్ హైట్ వెయిట్ చెక్ చేస్తారు. కాబట్టి మెడికల్లో కూడా వెయిట్ చెక్ చేసి వెయిట్ రాస్తారు. కాబట్టి సో ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఓవర్ వెయిట్ అంటారు, అన్ఫిట్ చేయరు కానీ వెయిట్ తగ్గించుకుంటారు. సో చాలామంది ఓవర్ వెయిట్ ఉండరు, చాలామంది లో వెయిట్ ఉండడం ఎక్కువ ఉంటారు ఛాన్సెస్. ఓవర్ వెయిట్ అయితే ఎవరు ఉండరు, ఎందుకంటే ఫిట్నెస్ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ వెయిట్ తక్కువ ఉంటుంది. సో ఏ హైట్కి ఎంత వెయిట్ ఉండాలని చెప్పేసి పర్ఫెక్ట్ చార్ట్ ఇది. మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసినా కూడా ఈ విధంగా రాదు ఇంత పర్ఫెక్ట్గా. ఇది అసలు రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే ఆథరైజ్ చేసి వాళ్ళు ఇదే చార్ట్ కూడా పర్ఫెక్ట్ మన మెడికల్లో కానీ ఈవెంట్లో కానీ ఏది ఉంటే అదే చార్ట్ అండి. ఇది మన మేల్ యావరేజ్ బాడీ వెయిట్ అండ్ కిలోగ్రామ్ డిఫరెన్స్ ఏజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ హైట్ అండి, అనెక్సర్ హెచ్. ఇది మన రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే ఆథరైజ్ చేసి ఇచ్చిన చార్ట్ అండి. ఇది మన గూగుల్లో డౌన్లోడ్ చేసింది కాదు, ఇది రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన చార్ట్. ఇది మీకోసం స్పెషల్గా ఫోటో కాపీ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఆ డౌట్ అంటే క్లారిఫై చేయడం కోసం మేల్కు ఫీమేల్కి ఇద్దరికి సంబంధించి ఉందండి దీంట్లో. సో చూడండి, హైట్ అండి మనకు 156 నుంచి స్టార్టింగ్ అండి ఇక్కడ ఉంది. సో ఇందులో అసలు రిక్రూట్మెంట్లో అది మన ఏజ్ని బట్టి, మన ఏమంటారు, మన క్యాస్ట్ని బట్టి, మన ఏజ్ రిలేషన్ బట్టి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ హైట్ 156 సెంటీమీటర్ హైట్ నుంచి మన ఏ ఏజ్లో ఎంత వెయిట్ ఉండాలి, ఏ ఏజ్లో ఎంత వెయిట్ ఉండాలని చెప్పి చాట్ అండి. ఇది మన ఫిజికల్గా మంచిగా ఉంటే మనకు మంచిది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంత వెయిట్ ఉంటే ఇది రిక్రూట్మెంట్లో కూడా చాలా మంచిది. ఏ రిక్రూట్మెంట్ అనేది తీసుకోండి, పోలీస్ సంబంధించిన ఏ నోటిఫికేషన్ కానీ తీసుకుంటే ఇదే చార్ట్ అండి. 100% వాళ్ళు బోర్డు వాళ్ళే మనకు ఇది రెక్టిఫై చేసి ఇచ్చిన చార్ట్ అండి. చూసుకోండి ఒకసారి. మేల్ వాళ్ళకైతే ఇప్పుడు మేల్ చూద్దాం. 156లో 22, 18 to 22 ఏజ్లో 44 to 54 వెయిట్ ఉండడం జరుగుతుంది. ఈ 23 to 26 ఇదంటే ఏజ్ చార్ట్ అండి. ఇది ఏజ్, ఇది వెయిట్ అండి. సో దయచేసి దీన్ని చూడండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది 170కి అయితే ఇక్కడ 18 to 22 ఆల్మోస్ట్ అప్లై చేస్తారు. 18 years ఎబోనే అప్లై చేస్తారు గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో 18 to 22 ఇంత హైట్ వెయిట్ ఉండాలి. 52 to 64 అని, 23 to 27, 54 to 67 అని, ఈ రెండింటి మధ్యలో ఉంటారు అందరూ ఆల్మోస్ట్. ఇదంటే ఓవర్ ఏజ్ కింద వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఫీమేల్ విషయాన్ని చూడండి ఒకసారి. ఫీమేల్ కూడా అంతే అండి. ఇది హైట్ అండి, ఇది హైట్ సంబంధించింది. ఇది ఏజ్ అండి. సో 18 to 22, 23, 27, 18 to 20, 32, 33 to 37 ఇది అండి వెయిట్ అండి. అమ్మాయిలు ఇంత మాత్రమే వెయిట్ ఉండాలి అని చెప్పేసి వెయిట్ చార్ట్ అండి. ఇది 100% బోర్డు వాళ్ళు వెయిట్ చేసిన చార్ట్ అండి. దీని ప్రకారం మీరు వెయిట్ మెయింటైన్ చేసుకొని మన ఎంత హైట్ ఉందో మీరు నార్మల్ కొలుసుకోండి, టేప్ పెట్టి. లేకపోతే వాళ్ళకైనా ఇట్లా మీటర్లు వేసుకొని, సెంటీమీటర్లు వేసుకొని కూడా కొలుసుకోవచ్చు. అది కూడా చెప్తాను. కాకపోతే ఎట్లా అనేది కొలుసుకొని దాని చార్ట్ ప్రతి ఒక్కటి మీ వెయిట్ ఉండాలో చూసుకోండి. దీని మధ్యలో ఉండాలి. 54 ఉన్నాయి ఏం కాదు, 66 ఉన్నాయి ఏం కాదు, దీని మధ్యలో ఉన్నాయి ఏం కాదు. ఇంతకంటే ఎక్కువ ఉంటే 1 kg 2 kg కొన్నా ఓవర్ వెయిట్ కింద రాస్తారు. దయచేసి ఈ చార్ట్ ప్రకారం ఉండేలా చూసుకోండి. ఇది బోర్డు వాళ్ళే రెక్టిఫై చేసిన చార్ట్ అండి, మీకోసం తీసుకొని రావడం జరిగింది. సో దయచేసి నా ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నారంటే ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంపించండి. మీకు జెన్యూన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. విత్ ప్రూఫ్ తోటే తీసుకొస్తాను. నేను అందరిలాగా మాట్లాడాను. విత్ ప్రూఫ్ అండి. ఇది ప్రూఫ్ తోటే నేను తీసుకొని రావడం జరుగుతుంది. సో చేయండి.